హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు సింపుల్ డిజైన్, బిగినర్స్ కోసం సింపుల్ డిజైన్ అనేది మీకు చేసి చూపించబోతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లాట్ 4 కట్ మీద ఈ డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి 4x4 స్క్వైర్ కుందన్స్, అలాగే రౌండ్ 3mm కుందన్స్ అండి. అలాగే సేమ్ డిజైన్ ప్యాటర్న్లోనే స్లైట్ వేరియేషన్స్తో ఇంకొక డిజైన్ వీడియో కూడా నేను ఈ వీడియోలో అటాచ్ చేశానండి. సో వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా బేసిక్ సింపుల్ డిజైన్ అండి. ఎవరికైనా చాలా సింపుల్గా బ్యాంగిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్తో వెళ్ళిపోవచ్చు. అలాగే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చండి. మీ అవుట్ఫిట్ ఏ కలర్లో ఉందో మీరు ఆ కలర్ షేడ్కి కుందన్స్ అనేది చేంజ్ చేసుకొని సేమ్ డిజైన్ ప్యాటర్న్ అనేది మీరు బ్యాంగిల్ మీద పెట్టుకోవచ్చు. మరోసారి చెప్తున్నానండి, గ్లూ అనేది టోటల్ బ్యాంగిల్ మీద అప్లై చేయకండి. మనం ఎక్కడైతే కుందన్స్ పెడతామో అక్కడ మాత్రమే గ్లూని ఒక డాట్ లాగా పెట్టేసి కుందన్ని పేస్ట్ చేసేయండి. యాక్చువల్లీ నా వాయిస్ హై పిచ్లో రావట్లేదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఫుల్ కోల్డ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయింది నాకు. సో నేను గట్టిగా అనేది మాట్లాడలేకపోతున్నాను. వాయిస్ ఓవర్ అనేది గట్టిగా ఇవ్వలేకపోతున్నాను. సో మీరు వీడియో చూసేటప్పుడు వాల్యూమ్ లెవెల్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. సో మీకు నా వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంది. అలాగే మీరు కమెంట్ చేయడం వల్ల నేను మోటివేట్ అయ్యి ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేసి అప్లోడ్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు కలుగుతుందండి. అలాగే మీరు నా దగ్గర కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. సో మీరు ఆ వాట్సాప్ లింక్ ద్వారా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాంగిల్ అనేది మనం ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఫుల్ బ్యాంగిల్ అనేది నేను మీకు లాస్ట్లో పిక్ అటాచ్ చేస్తాను. ఇదిగో చూడండి, ఇది ఇంకొక డిజైన్ చెప్పాను కదా, స్లైట్ వేరియేషన్స్తో ఇంకో డిజైన్ ప్యాటర్న్ కూడా ఉందని చెప్పి ఇలా మనం అక్కడ స్క్వైర్ కుందన్స్ కింద రౌండ్ 3mm అనేవి 2 పెట్టాము. సో ఇక్కడ నేను 4 పెట్టానండి. ఇది కూడా ఇంకొక క్లయింట్ కస్టమైజేషన్ సెట్టే. సో మీకు జస్ట్ నేను వీడియో రెఫరెన్స్ కోసం అనేది ఇక్కడ మీకు అటాచ్ చేశాను. సో బ్యాంగిల్ డిజైన్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాంగిల్ అంతా ఇలా వచ్చేస్తుందండి. సో వీటికి మధ్యలో ఈ జర్కన్ స్టోన్స్ అంటాం కదా, ఇప్పుడు నేను చూపించాను కదా. సో ఆ జర్కన్ స్టోన్స్ అనేది మనం కింద రౌండ్ 3mmవి 4 పెట్టాం కదా, వాటి మిడిల్లో స్మాల్ గ్లూ డ్రాప్ అనేది వేసేసి మనము ఆ జర్కన్ స్టోన్స్ అనేది పేస్ట్ చేసేస్తామండి. చూడండి, ఈ జర్కన్ స్టోన్స్ అనేది మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయండి. వీటిలో కూడా మనకి కలర్స్ అనేవి ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే మీరు ఆ కలర్కి వెళ్ళిపోవచ్చు. బట్ నేను ఈ వీడియోలో వైట్ కలర్ కుందన్స్ అనేది పెడుతున్నాను. మీకు బ్యాంగిల్ డిజైన్ అంతా సింపుల్గా ఇలాగే వచ్చేస్తుందండి. చూసారు కదండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి, కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.